శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి, అలాగే కుజుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానం బాగా యోగిస్తూ ఉంది. అయితే బుధ శుక్రుల వల్ల అని చెప్పచ్చు, తృతీయం శనిగారి వల్ల యోగిస్తూ ఉంది.
అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏమిటి అంటే, ద్వితీయ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క సంచారము కూడా ద్వితీయంలోకి వెళ్ళి పంచగ్రహ కూటమి ఏర్పడింది. మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ, చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఇంకా వేరే ఏమైనా లాభాలు ఉంటాయా అని ఆలోచిస్తే అంతగా లాభాలు అయితే ఏమి ఉండబోవడం లేదు. కానీ ఇక్కడ రాహు గారి యొక్క స్థితి సంచారం చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది? వివాహేతర బంధాల వల్ల ఇబ్బంది ఉంటుంది. శరీరానికి సంబంధించి కాస్త చర్మానికి సంబంధించిన ఇబ్బందులు కనిపించడానికి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తాయి. అంటే పితృవర్గ రీత్యా అంటే పితృవంశంలో వచ్చిన దోషం రీత్యా వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి కూడా మీరు రవి రాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా పఠించాలి అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాను. అలాగే వైవాహిక జీవితంలో కూడా మీకు చాలా ఇబ్బందులు కనబడేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నాయన్నా కూడా ఆ ప్రేమని ఛిద్రం చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ రాహు గారికి కనిపిస్తూ ఉంది. ఈ రాహు గారి వల్ల శుక్రాచార్యుల వారు కానీ, రవి కానీ, కుజుడు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితులే. తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు పఠించండి. వీలైతే పుట్టలో పాల్పోయండి. అలాగే ఈశ్వర ఆరాధన చేయండి. ఈశ్వరుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క స్థితి వెళ్ళిపోయింది. చంద్రుని యొక్క సంచారము సప్తమ స్థానంలోకి వెళ్ళింది. ఈ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంచిదే కాదు అని చెప్పేందుకేమి లేదు. మృష్టాన్న భోజనాలు ఇస్తారు, వినోద కాలక్షేపాలను ఇస్తారు, 10 మందితో కలిసి మెలిసి ఉండేది ఇస్తారు, చక్కగా దాన ధర్మాలని వితరణగా చేసేది ఇస్తారు. అన్ని విధాలా బాగానే ఉంటుంది. అయితే ఈ ద్వితీయ స్థానంలో ఏర్పడి ఉన్న పంచగ్రహ కూటమి కారణం చేత ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఓర్పు కలిగి ఉండడమే కాదు, ఈ చెప్పినటువంటి స్తోత్ర పారాయణాలన్నీ కూడా తప్పనిసరిగా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రశాంతతతో ఉండాలి అంటే గురుబలాన్ని పెంచుకోవాలి, యోగా చేయాలి, చెప్పిన పరిహారాలు చేసుకోవాలి. ఎప్పుడైతే తృతీయ స్థానంలో శనిగారి యొక్క స్థితి సంచారం చాలా బాగుందో ఇక్కడ మీ మనోబలం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీర్ఘకాల సంచారం చేసే గ్రహము కాబట్టి అది కూడా తృతీయ స్థానంలో ఉంది కాబట్టి మీకు ఇక్కడ అనేక రకాల అనుకూలతలు ఉంటాయి. ధర్మ మార్గంలో ఉంటారు గురుగారి క్షేత్రంలో ఉన్నందువల్ల శనిగారు. అలాగే ఏదైనా పూర్తిగా చట్టపరంగానే మనం వెళ్దాము అనేలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడ ఒకరి మనసు నొప్పించేటట్టుగా వ్యవహారాలు ఉండవు. దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయత ఆదరణలు బాగుంటాయి. అలాగే శుభకరమైనటువంటి సంఘటనలు ఉండడానికి అవకాశం ఉంది. యోగా చేసినందువల్ల మీకు చాలా వరకు సంయమనం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వచ్చినప్పుడు మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఎలాగ ఇరు వర్గాలని సమాధాన పరుస్తారో మీకు కూడా అలాగ సమాధాన పరచగలిగేటటువంటి శక్తి వస్తుంది. ఈ శక్తిని బట్టి అనేక విధాలుగా దాన్ని మలుచుకోండి. ఇలా శక్తి మీకు పెరగాలి అంటే యోగా చెయ్యండి. శనిగారి బలం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. శనిగ్రహ స్తోత్రాలు కూడా పఠించడం వల్ల జీవితంలో మరింతగా ముఖ్యమైన నిర్ణయాలలో తుది నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. మీకు పెద్దలను సంప్రదించి ఈ రకమైనటువంటి ఆలోచనలు ఇలా ఉన్నాయి అని చెప్పి అప్పుడు వారి నుంచి సలహా సంప్రదింపు తీసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.